ఈ కాంప్లెక్స్ని ఇప్పుడే పనులు కూడా 5-6 నుంచి సరిగ్గా జరగట్లేదు. దాదాపు వర్షాల వల్ల ఏదో ల్యాండ్ ఇవ్వకపోవడంలో, క్వార్టర్ పక్కన లేకపోవడం వల్ల అన్నారు. అని ఇప్పుడు ఆ కాంట్రాక్ట్తో మాట్లాడి ఇమీడియట్ చేయాలి. చేయకపోతే పెనాల్టీ కూడా విధించేసేసి చేయకుండా ఉంటే వేరే కాంట్రాక్ట్ ఇచ్చే ఉంటుంది. కానీ వాళ్ళు చేస్తాను ముందుకు వచ్చారు. సో దానికి ప్రతి వారము ఇప్పుడు జీఎం గారు ఉంటారు, జీఎం RG1 ప్లస్ జీఎం సివిల్ గారు ఉన్నారు, ప్లస్ డైరెక్టర్ కూడా అందరూ మేము దానికి రివ్యూ చేసుకుంటూ తొందరగా చేయించేస్తాము. దాంతోపాటు అడిషనల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ రామగుండ రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే చుట్టుపక్కల అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇటు మనకు మంతనే ఉంది, అనేక ఊర్లు ఉన్నాయి, అటు శ్రీరాంపూర్, మందమరి. సో ఒక బ్రహ్మాండమైన ఒక మల్టీప్లెక్స్ కట్టడం వల్ల కూడా మనకు ఒక డైవర్సిఫైడ్గా చేసినట్టు ఉంటుంది. సో రామగుండం అభివృద్ధి కూడా సింగరేణి పాటుపడినట్టు అవుతుంది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అలాగే పంపుడు స్టోరేజ్ ప్లాంట్ మనకి ఇది మేడిపల్లి ఓసిలో దాదాపుగా ఒక 500 మెగావాట్లు 3,000 కోట్ల ప్రాజెక్టు, అది కూడా త్వరలో రాబోతుంది దానికి. సో ఇవన్నీ కలిస్తే ఒక మంచి ఎలివేషన్ అనేది వస్తుంది రామగుండం ప్రాంతానికి.